హాయ్ హలో నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. వెల్కమ్ టు ఆ ఛానల్ అండి. ఇవాళ నేను కుషాయిగూడలోని శ్రీమాత కలెక్షన్కి వచ్చాను అనమాట. ఇది మొత్తం ఫ్యాబ్రిక్, ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, శారీస్ ఉంటాయి, కుర్తీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ మనం క్లోత్స్ అవన్నీ చూసిన తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా చూద్దాము, అలాగే ఓనర్ని కూడా చూద్దాము రండి. షాప్ ఎంటర్ అవ్వగానే ఇలాగా అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత నీట్ గా సర్దారు. హాయ్ అండి, తినే ఓనర్ అండి నవనీత అన్నమాట. మా ఇద్దరికి 17 years నుంచి పరిచయము. తన షాపు పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది నవనీత? 15 years. మేము నాగారం వచ్చి 17 years అయింది. అప్పుడు నుంచి పరిచయం అన్నమాట. అప్పటి నుంచి నేను ఇక్కడే షాప్ చేస్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చామంటే మనకి లైనింగ్స్, అవునా, ఫ్యాబ్రిక్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడే. లేస్ అన్నీ ఇక్కడే డిజైన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. మనము చాలా సూపర్ కలెక్షన్ పెడుతూ ఉంటుంది తిను. ఏమేమి ఉన్నాయి అన్నీ చూద్దాము. నవనీత, మాకేం చూపిస్తున్నావు ఇవాళ? ఈ రోజు ఇప్పుడు దసరా వస్తుంది కదా, లంగా ఓనీస్ అయితే ఫుల్ ట్రెండింగ్ అయింది. ఓకే, 1 by 1 చూపించు. దసరా ఫెస్టివల్ వస్తుంది కదా అండి, లెహంగా కలెక్షన్ చాలా వచ్చాయంట. ఫస్ట్ నవనీత లెహంగా కలెక్షన్ చూపిస్తా అంటుంది, చూద్దాం రండి. ఈ దసరాకి అయితే ఇది జనరల్ గా మనకు శారీస్ టిష్యూలో ఉండే కదండి. ఇప్పుడు ఏంటంటే లెహంగాస్ లో కూడా వచ్చింది అనమాట. చాలా బాగుంటది, లైట్ వెయిట్ ఉంటది. ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది, చూడండి ఎంత బాగా ఇచ్చారు. అండ్ ఇది ఏంటంటే కిందికి మన క్యాన్ కూడా ఇచ్చారు. మనం జనరల్ గా విడిగా క్యాన్ కుట్టించుకుంటాం కదా, ఇది సెమీ స్టిచ్డ్ దానికి మొత్తం క్యాన్ ఇచ్చారు. అసలు కలర్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఏంటంటే ఇలా చాలా మంది ఇది బ్లౌజా అండి, సెల్ఫ్ కలర్ ఇచ్చేసి ఇది సాటిన్ క్రీప్ అంటారు కదా, ఆ ఫ్యాబ్రిక్ అన్నమాట. అండ్ దుపట్టా చూడండి ఎంత సూపర్ ఉందో అసలు. దుపట్టా ఏం ఫ్యాబ్రిక్? ఇది వచ్చేసి చినాన్ సిల్క్. చాలా బాగుంది, మీరు వేసుకొని చూస్తారా ఇట్లా? చాలా బాగుంది. ఇలా ఏంటంటే కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది, ఏ కలర్ కి ఆ కలర్ యూనిక్ గా ఉన్నది. అసలు ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు కస్టమర్స్ వస్తున్నాయి. అయితే చాలా బాగున్నాయి కలర్ చూడండి. మంచి కలెక్షన్ ఉంది లెహంగాస్ లో. ఈ కాస్ట్ ఎంత నవనీత? ఇది 2500 అలా ఉంటదండి అప్రాక్సిమేట్ గా. 2500 అంటండి, చాలా తక్కువ ప్రైస్. క్వాలిటీ బట్టి చూస్తే చాలా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. టైం కి ఇవ్వట్లే కదా, అందరు లాస్ట్ మూమెంట్ లోనే షాపింగ్ చేస్తున్నారు అనమాట. సో సెమీ స్టిచ్డ్ ఎక్కువ ఈజీగా అయిపోతుంది కదా. 2-3 years నుంచి అయితే అందరు సెమీ స్టిచ్డ్ అడుగుతున్నారు. ఇక మేము కూడా ఈసారి సెపరేట్ గా లెహంగా క్లాత్స్. అవును, ఎందుకో లైనింగ్ మళ్ళీ అన్ని వచ్చేస్తున్నాయి కదా, మంచి సెట్ లాగా. జస్ట్ స్టిచ్ చేయించుకుంటే ఇవ్వట్లేదని పాపం టైలర్స్ కూడా ఏం చేస్తారు, లాస్ట్ మూమెంట్ లో ఇస్తే మనకేమో టైం దొరకక లాస్ట్ మూమెంట్ లో. చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్. అది కంపల్సరీ చూడండి. అందులో వీళ్ళది ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చండి. తినకు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పు నవనీత. శ్రీమాత కలెక్షన్స్ అండి. మనము యూట్యూబ్ కి వెళ్ళేసి SRIMATHA అని కొట్టగానే మీకు డైరెక్ట్ గా శ్రీమాత కలెక్షన్స్ కుషాయిగూడ అని వస్తుంది. అండ్ ఇన్స్టాలో కూడా సేమ్ నేమ్ అనమాట. మాకైతే చాలా తొందరగా పెరిగారండి ఫాలోవర్స్. న్యూ ఇయర్ కి అయితే 500 కూడా లేకుండే. మా ప్రతి ఒక్క కస్టమర్ కి అరే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము, మీరు ఫాలో అవ్వండి అని ఒక్కొక్కరికి చెప్తుండే. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇప్పుడు యూట్యూబ్ లోనైతే 34,000 అయ్యారు విత్ ఇన్ 7 months లో. అండ్ ఇన్స్టాలో 21,000 అయ్యారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్ గా గ్రోత్ ఉంటుంది అనేసి. అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అనిత గారు అయితే తను వేసుకున్న శారీ కూడా మా షాప్. ఇవాళ నేను వేసుకున్న అవుట్ఫిట్ మొత్తము ఈ శారీ జ్యువెలరీ అంతా నవనీత వాళ్ళ షాప్ లోనే కొన్నాను, అంటే శ్రీమాత కలెక్షన్ లోనే. ఆల్మోస్ట్ నా జ్యువెలరీ అంతా నేను ఇక్కడే కొన్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ జ్యువెలరీ పట్టుకొని ముట్టుకొని చూసి కొనుక్కున్నాను అనమాట. నేను ఆన్లైన్ షాపింగ్ ఎప్పుడూ చేయను, ఇక్కడ నుంచే. ఆల్మోస్ట్ చెప్తున్నాను కదా, 15 years నుంచి నా ఇమిటేషన్ జ్యువెలరీ షాపింగ్ మొత్తం ఇక్కడే. అప్పుడప్పుడు శారీస్ కూడా కొంటాను, అందులో ఇది కూడా ఇక్కడే కొన్నాను అనమాట. అందుకే కట్టుకొచ్చాను. ఇన్స్టాలో లేనప్పుడు మేము ఏంటంటే రెగ్యులర్ కస్టమర్స్ కి స్టేటస్ లో పెట్టేవాళ్ళం అనమాట. ఈ మేడం అయితే ఎప్పుడు వస్తుందో తెలియదు, మీ దగ్గర అయిపోతాయి అనేసి ఫస్ట్ పక్కకు పెట్టేసి రేటు కూడా అడగదనమాట. బాగుంది మళ్ళీ నీ దగ్గర దొరకదు అనేసి ఫస్ట్ పక్కకు పెట్టించుకుంటారు. ఇప్పుడు ఈ నెక్లెస్ అయితే దగ్గర ట్రెండింగ్, విక్టోరియన్ ట్రెండింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ 1 year అయింది. ఈ నెక్ పీస్ కూడా ఇక్కడ తీసుకుంది లాస్ట్ ఇయర్ దసరా టైం అనుకుంటా, అప్పుడే ట్రెండింగ్ స్టార్ట్ అయింది అనమాట.
తను అనిత గారు ఏంటంటే ఏది కొత్తగా వచ్చినా నేను స్టేటస్ లో పెడుతుండే, అంటే ఇప్పుడు ఇన్స్టాలో యూట్యూబ్ లో కూడా పెడుతున్నా కదా. ముందు నా రెగ్యులర్ కస్టమర్స్ ఏంటంటే స్టేటస్ చూసి వచ్చేసేవాళ్ళు అనమాట. అందులో ఇంకా వాళ్ళ పిల్లలు వచ్చిన అంటే 2 అమ్మాయిలు మేడం వాళ్ళు ఒక్కటి కొందామని వస్తారండి. ఇంకా చూడండి మమ్మీ ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. దీని దగ్గర ఉన్న కలెక్షన్ అంతా చాలా నచ్చుతాయండి మనకు, ఆల్మోస్ట్ అన్ని నచ్చుతాయి. కాకపోతే మన బడ్జెట్ చూస్తే షాపింగ్ చేసుకోవడమే. ఇప్పుడు మీ అందరికి అడ్వాంటేజ్ ఏంటంటే తను ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది. ఏ వెరైటీ రాగానే ఫస్ట్ తన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది. మీరు అందులో చూసేసి నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని తన ఫోన్ నంబర్ చేసి ఫోన్ చేసేసి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. తను మీకు పంపించేస్తుంది అనమాట. ఈజీ టు షాప్ ఆల్సో. మీరు షాప్కే రావాలని ఏం లేదు, ఆన్లైన్ షాపింగ్ కూడా చేసేయచ్చు. ఇంకొకటి ఏంటంటే మా షాప్ లో మేము మెయిన్ ఏంటంటే కొన్ని తెస్తాము. ఫుల్ గా బల్క్ గా తేమన్నమాట. షాపింగ్ మాల్ లో పెట్టినట్టు ఫుల్ గా తేము. ఏదైనా కొన్ని తెస్తాం. ఎందుకంటే ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉందంటే ఒకసారి వేసుకున్నామా మళ్ళీ వద్దు, ఇంకా అది ఆల్రెడీ ఫోటో దిగినామని అంటారు. సో ఏంటంటే వచ్చిన కస్టమర్సే వస్తుంటారు, అబ్బా మళ్ళీ అదే ఉందా వేరే లేవా అంటుంటారు. సో మా కాన్సెప్ట్ ఏంటంటే మా రెగ్యులర్ కస్టమర్స్ ఎలాంటి అడుగుతారో దాని బేసిస్ మీద కొన్ని తెస్తాము. మాదైతే చాలా చిన్న షాపు, పెద్ద షాప్ అయితే లిమిటెడ్ స్టాక్, బెస్ట్ వెరైటీ ఉంటాయండి తిన దగ్గర. షాప్ చూస్తే మీకు అనిపించవచ్చు ఇంతే ఉంది ఏముంటాయి ఇందులో అని, కానీ ఒక్కసారి విజిట్ చేసి చూడండి మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతుంది. మీకు పెద్ద షోరూమ్స్ లో లేని వెరైటీస్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మనము తాన్లో అన్నమాట. మన న్యూ బ్లౌజెస్ కి ఇంకా ఓల్డ్ శారీస్ కి కొందరు ఏంటంటే ఇట్లా ప్లెయిన్ శారీస్ తీసుకొని ఇట్లా డిఫరెంట్ గా ఉండాలి, యూనిక్ గా ఉండాలి, అందరిలా కాకుండా కొంచెం యూనిక్ గా ఉండాలి అనుకునే వాళ్ళకు. ఇంకేంటంటే శారీస్ తీసుకొని లాంగ్ ఫ్రాక్స్ అట్లా డిజైన్ చేసుకుంటారు కదా. డౌన్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ తీసుకుంటారు అండ్ అప్పర్ పార్ట్ వచ్చేసి ఇట్లా మనకు పైనకి ఇట్లా డిజైన్ అనేది తీసుకుంటారు. అందులో ఇది ఒకటి పెన్ కలంకారీ అయితే ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది. ప్రజెంట్ అయితే నా దగ్గర స్టాక్ అయిపోయింది. ఇది ఒకటే ఉందా? ఉన్నాయి కదా కలర్స్. ఓకే, దసరా స్టాక్ ఇంకా రాలేదు, కొంచెం బిజీ అయిపోయాము. ఇది వినాయక చవితి కదా, ఈ నిమజ్జన ఇవన్నిటి వల్ల స్టాక్ అంతా ట్రాన్స్పోర్ట్ లో స్ట్రక్ అవుతుంది అనమాట. ఇదేంటంటే ఫుల్ ట్రెండింగ్ పెన్ కలంకారీ. ఇవన్నీ అయితే నాకైతే చెన్నైకి కూడా వెళ్ళాయి మేడం కొరియర్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెన్నైకి వెళ్ళాయి, బెంగళూరుకి వెళ్ళాయి. అంటే మేము ఏం తెచ్చినా 6-10 మీటర్స్ తెస్తాము, లిమిటెడ్ స్టాక్ ఉంటుంది. ఆయన ఏంటంటే ఏది ట్రెండింగ్ ఎక్కువ ఉంటే అది తెస్తాము. ఇది వచ్చేసి మనకు వెల్వెట్ అనమాట. ముందు వెల్వెట్ లో మనకు ఓన్లీ ఇలా జరిగి వస్తుండే కదా, ఇప్పుడు వచ్చేసి మనకి ఇట్లా కింద బార్డర్ లాగా కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ కి బార్డర్ లాగా వస్తున్నాయి. ఈ స్కాలోప్ డిజైన్ అనేది ట్రెండింగ్ అయింది కదా. అవును, ఇదేంటంటే ఇలా వస్తుంది. ఇందులో ఇవన్నీ కలర్స్ ఉన్నాయండి. ఇంక ఇవన్నీ అలా బనారస్ ఫ్యాబ్రిక్, డాటెడ్ లో, ఈ ప్లేన్ అంతానేమో పట్టు, హాఫ్ పట్టు అవి ఉంటాయి కదా. మగ్గం వర్క్ కి శారీలో కాకుండా ప్లేన్ తీసుకొని వేయించుకుంటారు కదా వర్క్, దానికోసం అన్నమాట ఈ ఫ్యాబ్రిక్ అంతా. ఇది చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్. ఇవి వచ్చేసి చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఓకే, మనకు బ్లౌజెస్ లాగా బాగుంటాయి. ఇంకా కుర్తీస్ కుట్టించుకోవచ్చు. అవును, స్పిన్నింగ్ కి కొందరు ఏంటంటే లైనింగ్ లేకుండా కావాలి, మెన్స్ కి కుర్తీస్ కి కూడా బాగుంటాయి ఇవి. డీజే టిల్లు అనేసి దాంట్లో చూసి అప్పటి నుంచి అడుగుతున్నారు. అవును, ఓకే. సో ఇవేంటంటే ఇట్లా ప్లేన్స్. ఇవన్నీ శారీస్ అండి, అంటే రేంజ్ బట్టి. ఏ రేంజ్ నుంచి ఉన్నాయి నవనీత శారీస్? 500 నుంచి ఉంటాయి, 2000 లోపే తెస్తాము. అవి కూడా ఏంటంటే లిమిటెడ్ స్టాక్ తెస్తాం అన్నమాట, ఎక్కువ తేము. ఏదైనా కొన్ని తెస్తాము. అండ్ ఈ మధ్యలో మళ్ళీ ఇందులో ఇది ఇంకొక లెహెంగా అన్నమాట. ఇది వచ్చేసి క్రష్ ఫ్యాబ్రిక్, టస్సర్ క్రష్ అంటారు కదా అదనమాట. ఇది కూడా సెమీ స్టిచ్డ్. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకు సెల్ఫ్ కలర్ ఇచ్చారు, ఫ్లోరల్ ఇచ్చారా? ఇది కూడా ఇచ్చారు, సాటిన్ క్రీప్ అన్నమాట. దీనికి కూడా మనకు క్యాన్ ఇచ్చారు, లైనింగ్ లైట్ వెయిట్ లో ఉంది. ఇంకా జస్ట్ మనం అలా ఒక స్టిచ్ చేసుకొని వేసేసుకోవడం. ఫినిషింగ్ చూసారా ఎంత నీట్ గా ఉందో, అసలు చాలా నీట్ గా ఉంది. మంచి కలెక్షన్ ఉన్నాయి, మిస్ అవ్వకండి. చేయించుకుంటే అయితే చాలా కాస్ట్ అవుతుంది, నిజమే. దీని దుప్పట్టా కూడా ఇట్లా మంచి ఎల్లో వచ్చింది, మెంతి ఎల్లో అంటారు కదా, ఇట్స్ లైక్ మ్యాంగో ఎల్లో లాగా చాలా బాగుంది. దీంట్లో కూడా కలర్స్ వచ్చాయి, కాకపోతే కొన్ని అయిపోయినాయి. దీనికి హైట్ చూపిద్దాము ఒకసారి.
ఇది చూడండి చాలా లాంగ్ ఉంది. ఈ ఎవరికన్నా షార్ట్ అవుతే ఒక పట్టీ లాంటిది వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 5.5 ఉన్న వాళ్ళకి అయితే ఈజీగా సరిపోతుంది. నాకైతే ఏం అక్కర్లేదు, అలా వేసేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం షార్ట్ ఉన్న వాళ్ళకు ఒక కుట్టేసుకోవాలి. షార్ట్ ఉన్న వాళ్ళకి హీల్స్ కూడా వేసుకోవచ్చండి. దుపట్టా చూడండి ఎంత బాగుందో అసలు. నాకు దుపట్టా మటుకు బాగా నచ్చింది, సూపర్ ఉంది. మనకు మెయిన్ డ్రెస్సెస్ కి లంగా ఓణీలకు దుపట్టా చూసే ఉంటాం కదా. ఇది కూడా ఆన్లైన్ లో పెట్టాను, ఆన్లైన్ లో కూడా బాగా ప్రోడక్ట్. ఇంకొకటి కూడా పెట్టాను, అది కూడా సేల్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ముందు రేకపోతుంది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, పిస్తా గ్రీన్ ఒకటి, ఈ గ్రీన్, ఇది బ్లూ. దీనికి కూడా ఎల్లో వచ్చింది. 4 కలర్స్ ఉండే యాక్చువల్ గా, అయిపోయినాయా? ఆన్లైన్ లో పెట్టాను, ఇంకా డైరెక్ట్ వచ్చి తీసుకుంటున్నాడు, ఇంకా ఆన్లైన్ లో కూడా తీసుకుంటున్నాడు. కాకపోతే ఏంటంటే మన లోకల్ కస్టమర్స్ కి ఏంటంటే నచ్చితే తొందరగా వచ్చేసేయండి. ఎందుకంటే ముందంటేనేమో ఓన్లీ ఇక్కడ వాళ్ళు ఉంటుండే, ఇప్పుడు ఆన్లైన్ లో కూడా తీసుకుంటున్నారు కాబట్టి అయిపోతున్నాయి అన్నమాట. బుక్ అయితే ఇంకా పక్కన పెట్టేస్తావు కదా. శారీస్ లో ఇవి ఒక కొత్త డిజైన్స్ అండి. ఈ మధ్యలో దసరా వస్తుంది కదా, ఈ శారీ అయితే జనరల్ గా పెద్దవాళ్ళు తీసుకెళ్తున్నారు, చిన్న వాళ్ళు తీసుకెళ్తున్నారు. చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ చాలా లైట్ గా ఉంది. ఇదేంటంటే ఇంకా ఫేర్వెల్ పార్టీస్ ఉంటాయి కదా వాళ్ళకి, వాళ్ళు ఒకటేసారి వేసుకుంటారు కదా, వాళ్ళు తీసేసుకొని మళ్ళీ వాళ్ళ మమ్మీస్కి ఇచ్చేస్తున్నారు. ఇది కూడా ఇట్లా సాటిన్ వచ్చింది, చాలా లైట్ గా ఉందండి శారీ మటుకు. ఇదిగోండి మంచి కలర్. ఇందులో కలర్స్ ఉన్నాయా నవనీత? ఓకే, కలర్స్ కూడా ఉన్నాయన్న. అన్ని తీసి చూపించలేం కాబట్టి మోడల్ కి ఒకటి చూపిస్తున్నాము. చాలా లైట్ వెయిట్ శారీ అన్నమాట, జార్జెట్ శారీ. ఇదైతే చాలా సేల్ గ్రీన్, దగ్గర ఒక 30-40 పీసెస్ ఆల్రెడీ అమ్మేశారు. దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చారు? దీనికి ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారు. ఓకే ఓకే, మనం ఇది కావాలంటే కుట్టించుకోవచ్చు, లేకపోతే మనకు ఆల్రెడీ రెడ్ కలర్ ఏదైనా వేయొచ్చు. దీనికి రెడ్ వేయాలని లేదండి, బ్లూ, ఇప్పుడు ఎల్లో కూడా వేస్తున్నారు, పింక్ వేస్తున్నారు. ఏదైనా ఒక శారీ తీసుకొని నంబర్ ఆఫ్ బ్లౌజెస్ తో పేర్ చేయొచ్చు. నేను కాంబినేషన్ బ్లౌజెస్ వీడియో తీసాను కదా, మీకు ఐడియా ఉంటది. అలాగా ఒక శారీలో ఎన్నైనా మార్చొచ్చు మనం. ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అది ఇది కూడా మన కొంచెం కాటన్ స్టైల్ అన్నమాట, కాటన్ కాదు కానీ కాకపోతే బాగుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ లో. ఏం శారీ అంటున్నావు నీత? ఇది ఫ్యాన్సీ శారీ, సిల్క్ ఫ్యాబ్రిక్ కానీ కాటన్ లుక్ ఉంటుంది. కాంబినేషన్ చాలా బాగుంది. ఇది చూడండి, అసలు ఈ కలర్ గురించి అయితే నేను చెప్పలేను. ఇంకా ఇప్పుడు క్రేజీ కలర్ కదా ఇది. ఈ కలర్ అయితే సీరియస్లీ భలే లైట్ వెయిట్ తెచ్చావు నవనీత, చాలా బాగుంది. ఏంటి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేకుండా అందరూ లైట్ వెయిట్ అడుగుతున్నారు. ఒకప్పుడేమో పెద్దవాళ్ళే అడుగుతున్నారు, ఇప్పుడు చిన్న వాళ్ళు కూడా లైట్ వెయిట్ లోనే అడుగుతున్నారు. ఇంకేంటంటే వాషబుల్ ఉండాలి కదా, ఇది లైట్ క్రష్ వచ్చింది ఫ్యాబ్రిక్. చూసారా బార్డర్ ఎంత డిఫరెంట్ గా వచ్చిందో. జనరల్ గా మనకి ఇట్లా ఎల్లో గోల్డ్, డార్క్ గోల్డ్ అట్లా వస్తుంది కదా, ఇది మైల్డ్ గా వచ్చింది కలర్. లైట్ కాపర్ స్టైల్ లో ఇచ్చారు. ఈ మధ్యలో శారీస్ కి అయితే ఇలా వచ్చేస్తున్నాయి కూడా వస్తున్నాయి కదా, వస్తున్నాయి. ఇక మనం విడిగా కుట్టించుకోవడం అవసరం లేదు. బ్లౌజ్ ఇది. దీంట్లో ఏంటంటే కలర్స్ రావన్నమాట, ఒక్కొక్క డిజైన్ వస్తుంది. మేము ఇక్కడ మోడల్ కి ఒక శారీయే చూపిస్తున్నాము, వీటికి అన్ని కలర్స్ ఉన్నాయి, వేరే వేరే కలర్స్. కాకపోతే మోడల్ కి ఒకటి సింపుల్ గా చూపిస్తున్నాం అన్నమాట. చాలా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి, అస్సలు మిస్ కావద్దు శ్రీమాత కలెక్షన్స్. ఒకటి వచ్చేసి స్పేస్ సిల్క్ అన్నమాట. ముందేమో మనకు ఈ స్పేస్ సిల్క్ లో ఓన్లీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది, అది మనం విడిగా లేస్ తీసుకొని కుట్టించుకుంటే లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే విత్ లేస్ వచ్చేస్తుంది. దీనికి కూడా ఫ్లోరల్ బ్లౌజ్ ఇచ్చారు, అన్నిటికీ లేస్ ఇచ్చేస్తున్నారు కదా. ఇలా ఫ్లోరల్ బ్లౌజ్ ఇస్తారు. కాకపోతే మనం విడిగా తీసుకుంటే, మనము శారీ విడిగా బ్లౌజ్ విడిగా తీసుకుంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా. అవును. సో ఇలా అయితే మనకు రెడీమేడ్ చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా. ఇంకా కూడా ఉన్నాయి చూడాలి కానీ చాలా కలెక్షన్ ఉంటుందండి నవనీత దగ్గర. ఈ లోపల ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు, చూపిస్తే గానీ తెలియదు. పట్టుకొని చూడండి అసలు చాలా బాగుంది. చూసారా వర్క్ బ్లౌజ్ వచ్చింది దీనికి, నీట్ గా ఎంత లైట్ వెయిట్ ఉందో. అసలు చిన్న పెయింటింగ్ లాగా వచ్చి. మనము ఇలాంటి శారీస్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటది కదా, యంగ్ గర్ల్స్ అయితే చాలా ట్రెండీగా కనిపిస్తారండి ఇలాంటి శారీస్ లో. ఇంకేంటంటే ఎంతసేపు క్యారీ చేసినా మనకు ఏం కాదనమాట. సమ్మర్ లో అయినా ఏ సీజన్ లో అయినా కొంచెం అబ్బా అన్నట్టుగా ఉండదు అనమాట. కలర్ చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కూడా. ఇవేంటంటే 3 పీస్ కుర్తీ సెట్. ఓకే,
ఫ్యాన్సీ టైప్, ఇప్పుడు దసరా కదా చాలా బాగుంది. కలర్ చూడండి అసలు, నేనైతే మెయిన్ కలర్ సూపర్ కలర్స్ ఉన్నాయి అసలు. ఏ కలర్ తీసుకోవాలో అర్థం కాదు. ఫ్లోరల్ దుపట్టా చాలా బాగుంది. ఇందులో ఏంటంటే మనకు ఎం సైజ్, ఎల్, ఎక్స్ఎల్, డబల్ ఎక్స్ఎల్ వస్తుంది. కాకపోతే ఏంటంటే చాలా మంది ఆవాస బ్రాండ్ అలా తీసుకున్న వాళ్ళు ఎం తీసుకున్న వాళ్ళు ఎల్ తీసుకుంటున్నారు. ఎల్ తీసుకున్న వాళ్ళు ఎక్స్ఎల్. ఏ డ్రెస్ అయినా మనకి దుపట్టాతోనే లుక్ చూడండి. దుపట్టా ఎంత బాగుంది అసలు, చక్కగా వేసుకుంటే చాలా బాగుంటది అసలు ఇలా డ్రెస్ మీద. మనం ఇప్పుడు పూజలు కలర్ చూడండి ఎంత మైల్ కలర్, అసలు చాలా బాగుంది. దుపట్టాతోనే మొత్తం అమ్మో జారైపోతుంది. మనకి మెయిన్ దుపట్టాతో లుక్. అవును, వావ్ సూపర్ కదా. మనము ఇలాంటి తెప్పియకపోతుంది. అవును, జస్ట్ కాటన్స్ తెచ్చేదాన్ని కదా. ఇందులో 3 పీస్ లో ఇట్లా కొంచెం తక్కువ ప్రైస్ లో కూడా తెస్తున్నాం అన్నమాట. 650, 750 అలా. ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ సైజ్ తీసుకుంటున్నారు. ఆవాస బ్రాండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్యాంట్ కొంచెం కంఫర్ట్ గా ఉండాలనేసి నెక్స్ట్ సైజ్. 3 పీస్ కుర్తీస్ అండి, చాలా కలెక్షన్ ఉన్నాయి. ఇదిగోండి చూడండి, ఇవన్నీ మాకైతే ఎక్కువ డబుల్ ఎక్స్ఎల్ పోతున్నాయి. 3 పీస్ అన్నమాట. ఇందులో ఇవన్నీ కలెక్షన్. ఇంపోర్టెడ్ కుర్తీ వచ్చిందండి, అది చూపిస్తాను. చూపియండి. అదైతే చూడండి కలర్ ఎంత సూపర్ ఉందో. ఇదైతే ఈ ఫ్యాబ్రిక్ మన రెగ్యులర్ కస్టమర్స్ తీసుకెళ్లిన వాళ్ళైతే అక్క ఈ ఫ్యాబ్రిక్ చెప్పేయండి అక్క చాలా బాగుంది అని అంటున్నారు. చాలా అంటే చాలా రఫ్ గా వాడేయొచ్చండి. ఇది హ్యాపీగా వాషింగ్ మిషన్ లో వేసేయచ్చు. వ్రింకిల్ ఫ్రీ, మెయింటెనెన్స్ ఫ్రీ. డైలీ ఆఫీస్ అది వెళ్ళే వాళ్ళకి ఇలాంటి కుర్తీస్ చాలా కంఫర్ట్ ఇస్తాయి. మళ్ళీ ఈజీ టు మెయింటైన్ అన్నమాట. ఇందులో కలర్స్ ఉన్నాయా నవనీత? అంటే లిమిటెడ్ ఉంటాయి, అన్ని ఎక్కువ డార్క్ కలర్స్ ఉంటాయి. లిమిటెడ్ కలర్. ఇదేంటంటే రఫ్ అండ్ టఫ్ వాడుకోవడానికి. ఇంకా ఇలా మనకు ఓన్లీ టాప్స్ కూడా తెస్తున్నాము. ఈ మధ్యలో ఏంటంటే 300 లో 400 లో అలా అడుగుతున్నాం. ఓకే, సింపుల్ టాప్, రెగ్యులర్ డైలీ వేర్ టాప్స్ అన్నమాట. ఇలా చాలా ప్రింట్స్ ఉన్నాయి చూడండి. ఈ టాప్స్ ఏంటంటే ఓన్లీ ఎస్ ఎం వాళ్ళకే సెట్ అవుతాయి. ఓకే. ఇవి ఏంటంటే 150, 200 అంతే. ఇట్లా మనకు ఏంటంటే యూజ్ అండ్ త్రో లాగా చాలా రోజులు వేసుకోము. 200 లో అసలు ఏమొస్తున్నాయండి? ఇదిగోండి 200 అంట. ఇదిగోండి 200 టాప్ వచ్చేసి చార్జెస్ 200 ఉంటది మినిమం. 2 ఎక్కడుంది నవనీత? 2 అయిపోయింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అసలు. ఇది బ్లాక్ కలర్. ఇది ఏంటంటే 599 కి 3 ఇస్తున్నాం మనం. ఆఫరా? ఇందులో ఏంటంటే ఓన్లీ ఎస్ వాళ్ళకి ఎం వాళ్ళకి వస్తుంది, ఎక్స్ఎల్ వాళ్ళకి రాదు అనమాట. అంటే ఇవి రావడమే అలా వస్తాయి. ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ పర్పస్ లాగా రిలీజ్ చేశారు. అండ్ దీనికి ఇదే చూడండి ఎంత వర్క్ ఉందో, నీట్ గా ఉంది ఫినిషింగ్. క్లాత్ కూడా ఏంటంటే ఇది సిల్క్ ఫ్యాబ్రిక్, రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు, బాగుంది అన్ని. ఇంకా అది కాకుండా ఇలా మనకు ఈ ప్యాంట్ అయితే నేను మొత్తం వాడేది ఈ ప్యాంటే, ట్రౌజర్ ప్యాంట్. ట్రౌజర్ ఓకే. ఒకసారి కొన్న వాళ్ళైతే రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. ముందైతే ఇది 580కి అమ్మేవాళ్ళం మనం. ఇప్పుడు ఏంటంటే మనము 500 కి అమ్ముతున్నాం. ఆన్లైన్ లో ఇన్స్టాలో పెట్టినప్పటి నుంచి 500 కి అమ్ముతున్నాం. మంచిగా ఉంటది, చాలా బాగుంటది. ఇప్పుడు లెగ్గిన్స్ తగ్గించేసి అందరు ట్రౌజర్స్ వేస్తున్నారు కదా, చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ దొరుకుతాయా నవనీత? స్టాండర్డ్ 15 కలర్స్ ఉంటాయి, పేస్టల్ కలర్స్ ఉండవు. అమీరా ఓ పలాజో బి లేకరావును. ఇది దీంట్లో ఏంటంటే మనకు ఎల్, ఎక్స్ఎల్, డబల్ ఎక్స్ఎల్ రెగ్యులర్ గా ఉంటాయి. 3XL వాళ్ళు ఏంటంటే ఆర్డర్ ఇస్తే తెప్పిస్తారు, ఎందుకంటే అవి తక్కువ పోతాయి. ఈ 3 సైజెస్ అయితే బాగా పోతాయి అనమాట. ఇలా తెప్పిస్తున్నాయి. ఇలా 15 కలర్స్ ఉంటాయి మోస్ట్లీ. రన్నింగ్ కలర్స్ అయితే స్టాక్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే టిష్యూస్ అన్నమాట. మనము పైపింగ్స్ కి వాడతారు, బ్లౌజెస్ కి వాడతారు. అన్ని కలర్స్ ఉన్నాయి కదా. కొందరు ఏంటంటే కరెక్ట్ కలర్ కావాలంటారు, అప్పటికి కొన్ని మ్యాచింగ్ దొరకవు అనుకోండి. ఇవన్నీ కూడా టిష్యూస్. బనారస్ సిల్వర్ బేస్డ్ కాటన్ వి, ఇవన్నీ కాటన్ వి, కలంకారీ ఉన్నాయి, పోచంపల్లి ప్రింట్స్ ఉన్నాయి, జ్యోతి కాటన్ ఉన్నాయి. ఇంకా అవన్నీ దుపట్టాస్ కదా, అది కూడా ఒకసారి
ఇవన్నీ ఓనీస్ అన్నమాట, లెహెంగాస్ మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఓనీస్. ఇవన్నీ ఏంటంటే ఓనీస్, నెట్టెడ్ కాదు, చినాన్ సిల్క్. చినాన్ సిల్క్ ఈ మధ్యలో ఏంటంటే చినాన్ సిల్క్ అడుగుతున్నారు. నాకే ఇస్తావా? ఇదిగోండి, సూపర్ సూపర్ ఫ్యాబ్రిక్ ఉందండి. మనము లెహంగా తీసుకొచ్చుకొని సెలెక్ట్ చేసేసుకోవచ్చు, ఇక్కడే లెహంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి స్టెప్ ఇన్ అవుతే మన డ్రెస్ మంచిగా అన్ని రెడీ చేసుకొని జస్ట్ టైలర్ దగ్గరికి వెళ్ళే పని అన్నమాట. ఇంకా అన్ని ఇక్కడే దొరికిపోతాయి. చాలా బాగున్నాయి. ఇదిగో బనారస్ దుపట్టాస్ ఉన్నాయి. ఇవేంటి నవనీత? పైతాని. మళ్ళీ ఇవన్నీ జార్జెట్ అవి కూడా ఉన్నాయి కదా. జార్జెట్ కొంచెం తగ్గిపోయింది, చినాన్ సిల్క్ నడుస్తుంది, నెట్ కూడా తగ్గిపోయింది. ఇవన్నీ లేస్, ఇప్పుడు లేస్ ఫ్యాషన్ వచ్చింది కదా, ఏ శారీకైనా కాంబినేషన్ లేస్ వేస్తున్నారు కదా. ఇదిగోండి ఫుల్ మ్యాచింగ్ లేసులు ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు. లేసెస్ ఇవన్నీ అన్ని కూడా ఇవేంటంటే స్కాలో ప్లేసెస్, కట్ వర్క్ లేసెస్ అంటారు కదా. ఇప్పుడు టిష్యూ శారీస్ కది వేసుకుంటున్నారు కదా, జిమ్మిచూ శారీస్, టిష్యూ శారీస్. పర్పుల్స్ లో కూడా ఉన్నాయి. ఇదిగోండి పర్పుల్ కలర్, డిఫరెంట్ కలర్, అదైతే రేర్ కలర్. అసలు శారీ తీసుకొచ్చామంటే మనకు లేస్ కంపల్సరీ ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇది ప్లేన్ శారీ తీసుకొని పిల్లలకి లంగాలకు కూడా. అవును, ఇప్పుడు ప్రతి దానికి లేసేస్తున్నారు కదా. 6-7 ఇయర్స్ కింద ఉండే ట్రెండింగ్, మళ్ళీ అదే ట్రెండ్ స్టార్ట్. మగ్గం లేస్ అవి లేవా నవనీత? మన దగ్గర మగ్గం అవి 2500 ప్లస్ ఉంటాయి. సో అంత రేటు మన దగ్గర పోవు అనమాట. మనకి ఏం పోతాయో అవే తెస్తాం. ఎక్కువ తేవాలని ఉంటది కానీ తెచ్చుకొని ఏం లాభం. ఇవన్నీ లెగ్గిన్స్, ఇదిగోండి లెగ్గిన్స్ కూడా అన్ని కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ లెగ్గిన్సే. ఇవన్నీ నైటీస్ లో కూడా నంబర్ ఆఫ్ ఉన్నాయి. నైటీసా టాప్సా? టాప్. ఇదిగోండి నైటీస్ ఇక్కడ ఉన్నాయి. ఇదేంటంటే క్యాండిల్ కంపెనీ అంటారు, చాలా బాగుంటది. కలర్ కూడా ఫేడ్ కాదనమాట. మనం రఫ్ అండ్ టఫ్ ఆడుకోవచ్చు. మినిమం 3-4 ఇయర్స్ ఈజీగా వస్తుంది. ఒక ఉమెన్ షాప్ లోకి వచ్చిందంటే తనకి సంబంధించిన అన్ని దొరికిపోతాయండి. ఇక్కడ ఇన్నర్స్ అవి కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను నేను. బ్రాండెడ్ ఉంటాయి తిన దగ్గర. చెప్తే నమ్మరు. కోవిడ్ అప్పుడు అయితే అన్ని షాప్స్ క్లోజ్ ఉండే కదా, ఆ టైంలోనైతే అందరు ఏదో ఒకటి అన్నట్టుగా ఆల్మోస్ట్. ఇవన్నీ వచ్చేసి బెనారస్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇవేంటంటే మనం బ్లౌజెస్ కి, ఇంకేంటంటే చిన్నపిల్లల బ్లౌజెస్ మనకు లంగా తోటి వచ్చినాయి, చిరిగిపోతాయి కదా, టైట్ అయిపోతాయి కదా. కొన్ని మనము శారీస్ లో బ్లౌజెస్ కుట్టించుకోము కదా, కొంచెం వేరేగా వేసుకోవాలి అనుకున్నప్పుడు నేనైతే ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకుంటాను మాక్సిమం. చూసారా సర్దడం కూడా ఎలా సర్దిందో, మొత్తం ఒక రకమైన షేడ్స్ అన్ని ఒక చోట, గ్రీన్స్ అన్ని ఒక దగ్గర, బ్లూస్ అన్ని ఒక దగ్గర, ఇలా మెయింటైన్ చేస్తుంది అనమాట. తిను మనకి ఈజీగా ఒక శారీ తీసుకొని ఇలా పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్ షేడ్ దొరికిపోతుంది. షాపింగ్ చాలా ఈజీ అవుతుంది అనమాట తిన షాప్ లో. అదే ఇవన్నీ. ఇది ఏం ఫ్యాబ్రిక్? స్లబ్ కాటన్. యాక్చువల్ గా మనకు రా సిల్క్ ఉంటది కదండి, దాంట్లో ఎక్కువ రేట్ ఉంటది కదా. కొందరు అంత ఎఫర్ట్ చేయని వాళ్ళు ఏంటంటే ఈ స్లబ్ కాటన్ తీసుకుంటారు. ఇది ఏంటంటే 200 మీటర్ ఉంటది. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ చేసి నేనైతే 2-3 బ్లౌజెస్ చేంజ్ చేసుకున్నాను. చాలా బాగుంటది, క్లాత్ బాగుంటది అన్నమాట. వర్క్ ఆగుతది కూడా దాని మీద. ఇవన్నీ అవేనండి, కలర్ వైజ్ గా ఇలా సీక్వెన్స్ లో కూడా ఉన్నాయి చూసారా. ఇప్పుడు సీక్వెన్స్ లో కూడా ఇలా ఈ మన కలంకారీ బ్లౌజెస్. స్టాక్ అంతా చూసి భయపడకండి, దసరాకి నవనీత షాప్ లో అప్పుడే స్టాక్ మొత్తం వచ్చేసింది. గాజులు, మనం గాజుల సెక్షన్ అది కూడా చూద్దాము. ఫ్యాన్సీ ఐటమ్స్ అది ఇంకో వీడియో వస్తుంది. ఫ్యాబ్రిక్ అంతా ఒక వీడియో తీస్తున్నాను అనమాట. ఇదిగోండి సీక్వెన్స్ ఫ్యాబ్రిక్, నెట్ ఫ్యాబ్రిక్, ఇంకా అన్ని అనమాట. మనం ఇక్కడికి వస్తే 1 మీటర్ ఎవరికైనా పెట్టడానికి అది తీసుకెళ్తూ ఉంటాం కదా. వేసుకోవచ్చండి. కొందరు ఏంటంటే ఇట్లా ప్లేనే వాడుతున్నారు. శారీవి 60-70 సెంటీమీటర్స్ వస్తున్నాయి కదా, వాళ్ళు ఏమంటున్నారంటే టైలర్ సరిపోతలేదు అంటున్నారు. కొంచెం మన మమ్మీ ఏజ్ వాళ్ళు ఈ బ్లౌజెస్ క్యారీ ఆన్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఇలాంటివి వేసుకోరు కాబట్టి. అవును, గద్వాల్ శారీస్ కి అది ఇలాంటి బ్లౌజెస్ వేస్తున్నారు ఇప్పుడు. ఇవన్నీ ఇవే ఫ్యాబ్రిక్ అండి. హెవీ ఫ్యాబ్రిక్, హెవీ డిజైన్స్ నుంచి సింపుల్ డిజైన్ వరకు అన్ని ఉన్నాయి. ఇవైతే ఒకప్పుడు చాలా వెళ్తుంది. ఇవన్నీ లెహెంగా మెటీరియల్, జార్జెట్ పైన వర్క్, నెట్ పైన వర్క్.
ఇవన్నీ అవే ఫ్యాబ్రిక్. అవన్నీ పీసెస్ అన్నమాట, 80 సెంటీమీటర్ పీసెస్. ఓకే ఓకే. పెట్టడానికి కూడా తీసుకెళ్తుంటారు, కలర్ మ్యాచింగ్ కూడా ఉంటాయి. చూడు ఎంత బాగుందో. అండ్ ఇది చికెన్ కర్రీ బ్లౌజ్ పీసెస్ అండి, చాలా ఉంటాయి కదా. ఇది 80 సెంటీమీటర్స్ అన్నమాట, చాలా బాగుంటుంది. డైయింగ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయా నవనీత మీ దగ్గర? ప్లెయిన్ తెప్పించాము, వైట్ కి డై చేసి ఇస్తారు. మనము ఏదైనా కాంబినేషన్ మనకి ఇక్కడికి వచ్చినా దొరకలేదు అంటే వైట్ కలర్ లో డైయింగ్ ఫ్యాబ్రిక్ ఉంటది, దానికి మనకి డై మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ కూడా డై చేసి ఇస్తారు అన్నమాట. మన దగ్గర ప్యాంట్ క్లాత్ కూడా ఉందన్నమాట, డయబుల్ ది. ఓకే, మనకు మస్లిన్ ఫ్యాబ్రిక్ అంటారు, ఐడియా ఉంది? ప్యాంట్స్ కి యూజ్ చేస్తారు. ఇదిగోండి ప్యాంట్స్ కి డై చేసుకోవచ్చు, దుపట్టా ఇలా ఉంటుంది విత్ వర్క్. ఈ వర్క్ మనకి ఒకవేళ మన దగ్గర ఇక్కడ దొరకలేదు మన కలర్ అంటే మనము ఆ కలర్ తీసి ఇచ్చేస్తే దాన్ని డై చేసి ఇస్తారన్నమాట. ఇది మస్లిన్ అండి, ప్యాంట్స్ కి బాగా పోతుంది, బాయ్స్ కి బాగా తీసుకెళ్తారు. డయబుల్ ఇది కూడా, ప్యాంట్స్ కి బాగా పోతుంది. కాకపోతే డయబుల్ ఫ్యాబ్రిక్ ఏంటంటే వాష్ చేద్దాం, డ్రై వాష్ చేయించుకోవాలి. ఇదిగోండి సిల్వర్ వర్క్ లో ఉన్నాయి, గోల్డ్ వర్క్ లో ఉన్నాయి, మనం డై చేసుకోవచ్చు నచ్చిన కలర్ లో. కలర్స్ కావాలంటే 2 కలర్స్ కూడా డై చేసుకోవచ్చు. 2 కలర్స్ పెట్టికోట్స్, శారీ పెట్టికోట్స్ అన్ని కలర్స్ ఉన్నాయి. ఇవేమో లైనింగ్స్ అన్నమాట. అండ్ ఇలా దుపట్టాస్ కూడా బాగా వెళ్తాయి మనకు, సింపుల్ దుపట్టాస్. ఇది డ్రెస్ మ్యాచింగ్ దుపట్టాస్. ఇది లెహంగా చూపించలేదు మనకి, చూపించలేదు. ఇది కూడా పట్టు స్టైల్ లెహంగా అన్నమాట. అమీరా కొత్త శారీ వచ్చింది కదా, అది కూడా చూపి. ఇది కూడా దసరాకు ఒక కొత్త డిజైన్ శారీ అండి, సెమీ స్టిచ్డ్ లెహంగా. హెవీ కావాలి అనుకున్న వాళ్ళు పట్టు స్టైల్లో అన్నమాట. అసలు చూడండి ఎంత బాగుందో. మీరు ఫుల్ వీడియో చూస్తే ఇది ఓని, ఇది లెహంగా. దీని బ్లౌజ్ ఏమొచ్చింది? బ్లౌజ్ పింక్ వచ్చింది చూడండి. ఓకే, ఇదే కావచ్చు, పింక్ బ్లౌజ్ వచ్చింది. దాంట్లో చాలా బాగుంది, రిచ్ గా ఉంటది అన్నమాట. ఇది ఎంత కాస్ట్ పడుతుంది అవనీత మనకి? అరౌండ్ 2400 అలా ఉంటుంది. ఓహో, దీనికి కూడా క్యాన్ వచ్చింది. అవును, విత్ లైనింగ్. మంచి మంచి లెహంగా శారీస్ అన్ని ఉన్నాయండి ఇక్కడ. కంపల్సరీ రండి, కొనుక్కోండి, ఆన్లైన్ షాపింగ్ చేయండి. ఏం శారీస్ నవనీత? ఇది దసరా కోసం అని తెచ్చినది, క్రష్ శారీ అన్నమాట. ఓ, దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. బ్లౌజ్ ప్లేన్, మొత్తము పళ్ళు చూడండి ఎంత రిచ్ గా వచ్చింది కదా. ఓకే, దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. ఈ బార్డర్ చూసారా ఎంత డిఫరెంట్ గా వచ్చిందో. ప్లేన్ వచ్చేసి చిన్న బార్డర్, గ్యాప్ బార్డర్ స్టైల్, కాకపోతే పైన కూడా బార్డర్ వస్తుంది కదా, దీనికి రాలేదు. కలర్ అయితే సూపర్ ఉంది అసలు. జనరల్ గా ఇలాంటి కలర్స్ ఏంటంటే అప్పట్లో పోచంపల్లి శారీస్ కుట్టుండే. అవును, మనం చిన్నగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ బాగా వాడుతుంది, డయబుల్ అన్నమాట. ఇలాంటి కలర్స్ ఏంటంటే ఓన్లీ డయబుల్ లోనే దొరుకుతాయి, జనరల్ గా దొరకవు, ఫ్యాన్సీలో దొరకవు ఇలాంటి కలర్స్. నెక్స్ట్ ఇది ఒక కలంకారీ. ఇదైతే నేను ఆన్లైన్ లో పెట్టడే 10 తెచ్చిన 8 అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఇందాక ప్యాక్ చేస్తున్నారు కదా వాళ్ళు, నేను వచ్చేసరికి 10 తెస్తే. ఇప్పుడు లేస్ కూడా వచ్చిందండి, లేస్ ఫ్యాషన్ కదా ఇప్పుడు. బ్లౌజ్ కి కూడా వచ్చింది, చాలా బాగుంది. ఇదేంటంటే డోలా సిల్క్ అన్నమాట. డోలా ఎంత బాగా ఇచ్చారు, ఎంత బాగున్నాయో ప్రింట్స్. ఇదేంటంటే మన ఫాయిల్ ప్రింట్ కాదనమాట, వాషబుల్. ఇది అదే అందరూ ప్యూర్ కలంకారీ కొనలేరు కదండి, కాస్ట్లీ కదా. ఇంక ఇలాగా కట్టుకొని సాటిస్ఫై అయిపోతారు అనమాట. నార్మల్ శారీస్ లో, డోలా సిల్క్ లో కూడా ఇలా వచ్చేస్తున్నాయి ప్రింట్స్. ఏంటంటే కలంకారీ కొంచెం కాస్ట్లీ కదా ఫ్యాబ్రిక్, ఇలా కొనుక్కొని సాటిస్ఫై అయిపోతారు అనమాట. ఇదైతే 10 కలర్స్ ఉండే, 2 days లో అయిపోయాయి. ఇది ఒక కలర్ మిగిలింది. ఈ కలర్ కూడా ఎందుకు మిగిలింది అంటే అందరు నారాయణపేట వాడారు కదా, అందుకే గ్రీన్ వద్దులేండి నారాయణపేట ఉంది అని అన్నారు. ఇది కూడా చాలా బాగుంది, సింగిల్ కలర్, ఎనీ బ్లౌజ్ వేయచ్చు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది.
కావాలంటే వర్క్ చేసుకోవచ్చు, లేదు మేము ఇందులో బ్లౌజ్ వేసుకోము అంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఎల్లో, పర్పుల్, పింక్, ఆరెంజ్, ఏ కలర్ అని వేయొచ్చు. ఇదేంటంటే కోయంబత్తూర్ జార్జెట్ అంటారు. ఓహో, ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే చాలా బాగుంటది, లైట్ వెయిట్ ఉంటది. ఓకే, అండ్ ఇదొకటి ఇంకొక కొత్త బాందిని స్టైల్ లైట్ వెయిట్ సారీ, పట్టు లుక్ ఉంటది. ఇది కూడా జార్జెట్ అన్నమాట, షైనింగ్ ది ప్రింట్ అన్నమాట. కానీ పట్టు లుక్ ఉంటది, చాలా బాగుంటది. కలంకారీ జూట్ అన్నమాట, జూట్ పైన కలంకారీ ప్రింట్, చాలా బాగుంది. గ్రీన్ కి రెడ్ బార్డర్. అసలు చూడండి ఎంత బాగుందో, కట్టుకుంటే చాలా బాగుంటది సారీ. కలంకారీ డిజైన్. బ్లౌజ్ వచ్చేసి బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చి పింక్ రెడ్ కలర్ వచ్చి. అండ్ ఇదొకటి ఇంకొక సారీ బాగున్నది అసలు, లెహరియా ప్రింట్ లాగా వచ్చింది లైన్స్. ఇవేంటంటే లైట్ వెయిట్ ఉంటాయి, వాషబుల్, ప్రైస్ తక్కువ ఉంటది, వాషబుల్ ఉంటది, ఫ్యాన్సీ లుక్ ఉంటది. ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోయినాక లైట్ వెయిట్ లా కట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ఎన్ని 4-5 ఈవెంట్స్ అవుతున్నాయి కదా, మ్యారేజ్ కి ఒక్కొక్క ఈవెంట్ కి ఒక్కొక్క లాగా డిఫరెంట్ డ్రెస్ కోడ్స్ ఒకటి పెట్టుకుంటున్నారు. ప్రతిసారి కాస్ట్లీ సారీ కొనుక్కోవాలంటే కష్టం కదా, ఇలాగా సింపుల్ లో తీసుకొని కొంచెం మంచి బ్లౌజ్ తో పేరప్ చేసామనుకోండి రిచ్ గా కనిపిస్తుంది. ఈ సారీ చూడండి ఎంత బాగుంది. స్పెషల్ ఇది కూడా. ఓకే, ఇది ఏంటంటే మనకు చాలా ఇదే ఫ్యాబ్రిక్ లాగా ఉంది కదా, కానీ కొంచెం డిజైన్ వేరే వచ్చింది, బాగుంది. ఇందులో కూడా 5-6 కలర్స్ వచ్చాయి. ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇవి మళ్ళీ సేల్ చేయాలి కదా తను. చాలా ఇందులో మటుకు చాలా కలర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 5-6 కలర్స్ ఉన్నాయి ఇందులో. అన్ని యూనిక్ కలర్స్, ఆనియన్ పింక్, పిస్తా గ్రీన్, సీ గ్రీన్, బేబీ పింక్. ఇప్పుడు అన్ని మళ్ళీ పేస్టల్ కలర్స్ ఫ్యాషన్ అయ్యాయి. మొన్నటి వరకు ఏమో డార్క్ కలర్స్ ఉండే కదా, ఇప్పుడు అన్ని ట్రెండింగ్ అంతా ఇలా పేస్టల్ కలర్స్ ట్రెండింగ్ అయినాయి. ఇవన్నీ ఏంటి నవనీత? ఇవన్నీ ఏంటంటే తాన్లా వేస్తాము, ఓకే, శారీ లాగా డిజైన్ చేసుకోవచ్చు. మీరు కూడా అప్పట్లో తీసుకున్నారు. అవును, నా దగ్గర చాలా సారీస్ ఉన్నాయి. ఇది ఏంటంటే తాన్ లో తీసుకొని శారీస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్, దుప్పటాస్, మల్టీపర్పస్. ఇవి వచ్చేసి జార్జెట్ లో ఉన్నాయి, దీంట్లో ఆర్గాన్జా లో ఉన్నాయి. ఆ పైన వచ్చేసి సాటిన్ క్రీప్ అంటారు కదా అది. ఇంకా ఇదైతే మనకు హల్దీ ఫంక్షన్స్ కి బాగా వెళ్తాది అనమాట. ఇదొకటి ఆ షిబోరి ఉంది చూడండి, ఎల్లో కలర్, అది కూడా. ఇవన్నీ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం అవుట్ ఫిట్స్ డిజైన్ చేసుకోవచ్చు అండి. లాంగ్ ఫ్రాక్స్ కది చాలా బాగుంటది. నా దగ్గర 2-3 ఇక్కడ నుంచే నేను డిజైన్ చేసుకున్నాను. శారీ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్. ఓకే, ఏంటంటే లిమిటెడ్ గా తెస్తాం, ఓన్లీ ఫ్యాన్సీ టైప్ తెస్తాం రెడీమేడ్ బ్లౌజెస్. ఇవి మల్టిపుల్ హెవీగా ఉండాలి అంటే కొంచెం చిన్నగా స్లీవ్స్ కూడా వస్తాయి, కంపల్సరీ స్లీవ్స్ వస్తాయి అన్నిటి. ఆల్టరబుల్ ఇది. ఇదేంటంటే 34 సైజ్ అంటారు. ఓకే, అంటే మనకు పెద్ద వాళ్ళకి పెద్దగా ఉన్న వాళ్ళకి రాదు, ఎక్సెల్ సైజ్ వాళ్ళకి వస్తుంది, డబుల్ ఎక్సెల్ వాళ్ళకి రాదు. ఎల్ ఎక్సెల్ వాళ్ళకి ఈజీగా ఫిట్ అయిపోతుంది. ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకంటే మనం ఇక్కడ లోపల స్టిచ్ చేసుకోవడం. స్టాండర్డ్ అయితే 34 సైజ్. ఇవి కాకుండా మనకు ఈ బ్రాండ్ ఇన్నర్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటది. మనకి ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటది అన్నమాట. ఇది దీంట్లో మనకు 38 సైజ్ వరకు కూడా వస్తాయి అన్నమాట. 30 నుంచి 38 వరకు ఇస్తాము. ఇదేంటంటే చాలా మంది ఇక్కడ లైన్ ఉండొద్దని అడుగుతారు. అవును, నేను అంతే అడుగుతా. సో అందుకోసమే ఈ బ్రాండ్ తెస్తాము. ఇదేంటంటే మనకు ఇలా స్ట్రిప్ కూడా వస్తుంది. దీనికి రానట్టున్నది. నేను నా ఇన్నర్స్ ఇక్కడే కొంటానండి, చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. ఇవి మధ్యలో లైన్ అది ఉండదు కదా, మనము కుర్తీ వేసుకున్నప్పుడు ఇలా లైన్ కనపడుతూ ఉంటది కదా, వీటికి అలాగా ఇబ్బంది ఉండదు అనమాట. ప్లెయిన్ ఉంటది కాబట్టి నీట్ గా కనిపిస్తుంది. ఫిట్టింగ్ అది కూడా బాగుంటది. చాన్నాళ్ళు మన్నుతాయి కూడా. దీని దగ్గర వాషింగ్ మిషన్ లో వేసేస్తాను నేను, అసలు పాడవవు, చాన్నాళ్ళు వస్తాయి. ఏంటంటే మనకి ఇట్లా బోట్ నెక్స్ అట్లా ఉన్నాయి అనుకోండి, చేంజబుల్ ఉంటాయి. అదే ఇవి ఇస్తున్నారు కదా ఈ మధ్య. అవును, ట్రాన్స్పరెంట్, సో దట్ మనం ఏదైనా స్లీవ్లెస్ వేసుకున్నా కనిపించినా ఇబ్బంది ఉండకుండా అన్నమాట. ఎక్కువ పార్టీ వేర్ వెళ్ళినప్పుడు ఇలా కొన్ని డీప్ నెక్ అట్లాంటి వాటికి ఇది పెట్టుకుంటారు అన్నమాట. ప్యాంటీస్ కూడా ఉంటాయి. ప్యాంటీస్ కూడా ఇది క్వాలిటీ చాలా బాగుంటది. ఓకే, ఏంటంటే మేము ఎక్కువ డార్క్ కలర్స్ తెస్తాము, లైట్ కలర్స్ కూడా ఉంటాయి ఇందులో. ఇది కూడా ఏంటంటే ML డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి. ఇవన్నీ బ్రాండెడ్ కాబట్టి ఇంకా బాక్స్ పైన ఏ కాస్ట్ ఉంటే ఆ కాస్ట్ అన్నమాట. దీంట్లో ఇంకేం ఉండదు. మంచిగా ఉంటది, వాషబుల్ అన్నమాట. చాలా బాగుంది అసలు. ఇంకా తక్కువ రేట్ కూడా తెస్తాము, కానీ ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఇంకా ఒకసారి కొన్న వాళ్ళు ఏంటంటే ఇదే అవే తెప్పియండి అని అంటూ ఉంటారు. అందుకనే మనం ఎక్కువ బ్రాండ్స్ తేము, ఏది రెగ్యులర్ గా వెళ్తుంటదో అలవాటైన బ్రాండ్ తీసుకుంటాం కదా. ఆబ్వియస్లీ ఇలాంటివి రిస్క్ తీసుకోమని. ఇదండి నా శ్రీమాత కలెక్షన్స్
వీడియో కంపల్సరీ విజిట్ చేయండి. చాలా 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 కలెక్షన్ ఉన్నాయి. నేను వీడియోలో లిమిటెడ్ స్టాకే చూపించగలిగాను. ఇక్కడికి వస్తే మీకు చాలా కలెక్షన్ దొరుకుతాయి. లేదా తిన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, ఆన్లైన్లో మీరు షాప్ చేసుకోండి. ఇదండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.